ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనము. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ప్రియులారా, మన దేవుడు నీతి సూర్యుడు, నీతిమంతుడు. నీతిమంతుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారు నీతిమంతులుగా మార్చబడుదురు. కరువు కాలములో నీతిమంతుడైన ఏలియాను కాకోలముల ద్వారా పోషించిన దేవుడు ఆయన నిన్ను నన్ను పోషించు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రజల ఎడల అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. గనుకనే మనము నిర్మూలము కాకున్న వారము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, మనమందరమును ఆయన నీతిని, రాజ్యమును వెదకి నీతిమంతులముగా జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నీతిమంతుడా, నీతి సూర్యుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మమ్మలను పోషించిన దేవా, శారీరకముగాను ఆధ్యాత్మికముగాను అనుదినము మీరు మమ్మలను పోషించుచున్నందుకై నిన్ను స్తుతించుచూ ఉన్నాము. సమస్త మానవాళిని, సమస్త జీవరాశులను, ఆకాశ పక్షులను పోషించుచున్న పోషకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీతిమంతులను ఆత్మీయముగా పోషించువాడా, శారీరకముగా పోషించువాడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ఎబెనేజరుగా ఆదుకున్న దేవా, సహాయము చేసిన దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసముంచి నీ రక్తము చేత కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి నిజమైన ఆహారమైన నీ శరీరములోను నిజమైన పానమైన నీ రక్తములోను పాలు పంపులు పొందే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడినట్లు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను ఈ క్రింది కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. పోషించితివి నన్ను, ప్రణుతించెదనిను ప్రేమామయ, ప్రణుతించెదనిను ప్రేమామయ. కంటికి కనుపాపవలె నన్ను కాపాడిన కరుణామయుడా, ఎబినేజరువై నీవుంటివి ఇంతవరకు నా బ్రతుకునా జీవిత యాత్రలో.